ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఏంటి స్టైలప్ చూసి ఇది స్టైలప్ వీడియో అనుకుంటున్నారా? కాదండి, సండే ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చేసామన్నమాట. చాలా డేస్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా. అసలు అక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అని చూడడానికి. లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాను కానీ అంత మంచిగా అనిపించలేదు. బట్ రాయేష్ లేదు, నువ్వు లాస్ట్ టైం కరెక్ట్గా చూడలేదు, చాలా మంచి థింగ్స్ ఉంటాయి చూపిస్తాను పదా అని చెప్పి ఈ వీక్ తీసుకొని వచ్చాడు. కొంచెం ఎర్లీగానే వచ్చాము మేము, 8:30-9 వరకు రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి డ్రిల్ మిషన్ చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంట్లో ఎక్కడన్నా హోల్ పెట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. హోల్స్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే ఎలక్ట్రీషియన్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు అడగాల్సి వస్తుంది. అదే మన దగ్గర ఉంటే మనమే పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డ్రిల్ మిషన్ చూస్తున్నాం. అండ్ ఇదైతే మాకు 1400 కాస్ట్ చెప్పాడు. జస్ట్ ఇప్పుడు ఆయన చేతిలో ఏదైతే మిషన్ కనిపిస్తుందో అది మాత్రమే ఇస్తాడంట. అండ్ వాటికి ముందు డిఫరెంట్ సైజెస్లో నట్స్ ఉంటాయి కదా, మళ్ళీ అవి డిఫరెంట్గా ఆన్లైన్లో తీసుకోవాలంట. ఇంకా ఆ మాత్రంకి ఎందుకులే అని చెప్పేసి అది తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మేము చాలా చోట్ల చూసింది, ఇది డంబుల్స్. రాయేష్ ఈ మధ్య కొత్తగా ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేశాడు వెయిట్ లాస్ కోసం. వెజిటేరియన్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి చాలా డిఫరెంట్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నాడు అనమాట ప్రెజెంట్. సో దానికోసమే ఈ డంబుల్స్ చూస్తున్నాడు. ప్రెజెంట్ 3 kgsతో స్టార్ట్ చేద్దాము అని చెప్పి అడిగాడు. వాళ్ళు 3 kgs 2 అంటే ఒక పెయిర్ వచ్చేసి చెప్పడానికి 600 అలా చెప్తున్నారు. ఇంకా అదే ఫైనల్ అంటున్నారు. అంటే కొంతమంది 700, 800 అలా చెప్పి లాస్ట్ 600 వరకు ఇస్తాము అన్నట్టు చెప్తున్నారు అనమాట అందరూ. నేనేమో ఒక 400 వరకు అడిగాను కానీ ఇవ్వను అని అంటున్నారు. చూద్దాంలే ఇంకా ముందుకెళ్ళి అని చెప్పేసి ఇక్కడ లైట్ తీసుకున్నాం అనమాట. అసలు జనరల్గా ఆన్లైన్లో ఎంత కాస్ట్ ఉంటాయి, 400 రీజనబులా కాదా, లేకపోతే 600కే ఉంటాయా అని చెప్పేసి నాతో కమెంట్ బాక్స్లో కింద చెప్పండి. సో దట్ నాకు అర్థమవుతుంది నేను కరెక్ట్గా అడిగానా లేదా అని చెప్పేసి నెక్స్ట్ టైం బార్గెన్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. సో అలా చూసుకుంటూ ముందుకెళ్తుంటే ఇక్కడ అన్నీ సేమ్ అలాంటి ఐరన్కి సంబంధించినవి ఉన్నాయన్నమాట. ఐరన్ చైన్స్, ఐరన్ రాడ్స్, ఇంకా ఇంట్లో కావాల్సిన సుత్తి, పార, ఇలాంటి డిఫరెంట్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. జనరల్గా ఎర్రగడ్డ మార్కెట్ని చోర్ బజార్ అని కూడా అంటారంట. అక్కడికి వెళ్ళాక తెలిసింది. నిజమేనా అది? అంటే చోర్ బజార్ అంటే తెలిసే ఉంటుంది చాలామందికి. థెఫ్ట్ అయిన థింగ్స్ ఉంటాయి కదా, అంటే ఎక్కడెక్కడ నుంచో దొంగతనం చేసి ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళకి సేల్ చేస్తే వీళ్ళు మనకు అవి రిటర్న్ సేల్ చేస్తారనమాట. సో దాన్ని చోర్ బజార్ అంటారు. హైదరాబాద్లో ఆల్రెడీ చోర్ బజార్ ఉంది. ఎర్రగడ్డ మార్కెట్లో కూడా అలాంటి ఐటమ్స్ దొరుకుతాయి అని చెప్పేసి చెప్పారు. బట్ ఐఎమ్ నాట్ షూర్ నిజంగా ఇది చోర్ బజారో లేకపోతే వీళ్ళ దగ్గర కొంచెం సెకండ్ హ్యాండ్ థింగ్స్ లేకపోతే లో క్వాలిటీ థింగ్స్ ఉండడం వల్ల తక్కువ కాస్ట్కి వస్తాయో ఏమో, నాకైతే పెద్దగా ఐడియా లేదు. కొన్ని అయితే బాగానే ఉన్నాయి, కొన్ని బట్టలు చూడగానే అర్థమవుతున్నాయి ఇవి సెకండ్ హ్యాండ్వి అని చెప్పేసి, కొన్ని మాత్రం కొత్తవి తెలుస్తున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసే టాప్స్ అన్నీ వచ్చేసి ఏ టాప్ అయినా కూడా 300 అంట. ఇంకా కుప్పలోంచి మంచివి ఏదైనా దొరికితే ఏరుకోవడమే. నాకు అంత మంచిగా అనిపించలేదు, చెప్పాను కదా కొన్ని చూస్తే సెకండ్ హ్యాండ్లా అనిపిస్తాయి అని చెప్పేసి. ఇవి పేరుకి వాటి మీద ట్యాగ్స్ పెట్టి ఉంచారు కానీ నాకు అవి చూస్తే కొంచెం క్వాలిటీ తక్కువగా అండ్ సెకండ్ హ్యాండ్గా అనిపించాయి. నా సజెషన్ ఏంటంటే ఎర్రగడ్డ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు క్లాతింగ్ కోసం అయితే వెళ్ళకండి, అంత మంచిగా బట్టలు దొరకవు. కానీ ఇప్పుడు ఇందాక చూసిన కొన్ని ఐరన్ రాడ్స్ లాంటివి, అంటే డంబుల్స్ లాంటివి, లేకపోతే కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి. అవి నేను ఇంకా ముందు వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అవైతే వాటి కోసం అయితే వెళ్ళొచ్చు. అండ్ షూస్ కూడా తీసుకోవచ్చు అనిపించింది నాకు, కొంచెం మంచి క్వాలిటీలో ఉన్నాయి. సో మీరు ఇంకా కమింగ్ వీడియోస్లో అలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చూస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి ఇవి డాగ్కి వేస్తారు కదా బెల్ట్స్, అవన్నమాట. ఇందులోనే చాలా రకరకాలు ఉన్నాయి, అవన్నీ చూస్తున్నాను. మా డాగ్ ఉంది, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు 2 dogs ఉన్నాయి. వాటి కోసం ఏమన్నా మంచిగా ఉంటాయేమో అని చెప్పి చూస్తున్నాను అనమాట. కానీ క్వాలిటీ బాగా అనిపించలే. ఆల్రెడీ మా ఇంట్లో అవి యూజ్ చేసేవి మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఇవి మంచిగా లేదు, అంటే ఏదైనా తీసుకుంటే ఉన్న వాటికన్నా బెటర్గా తీసుకోవాలి కదా అని చెప్పి తీసుకోలేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నవన్నీ సెకండ్ హ్యాండ్ సైకిల్స్ అండ్ ఫస్ట్ హ్యాండ్వి కూడా ఉంటాయి. అవి కొంచెం ముందుకెళ్ళాక కనిపించాయి. బట్ ఇక్కడ మనం చూసేవన్నీ కూడా సెకండ్ హ్యాండ్వే. కాస్ట్ వచ్చేసి కొంచెం తక్కువే ఉన్నాయి, అంటే
1000 రూపీస్, 800, ఇంకా అంతకన్నా తక్కువలోనే ఉన్నాయనుకుంటా. మళ్ళీ మేము డంబుల్స్ దగ్గరికి వచ్చేసాము. ఈ మార్కెట్ అంతా మీరు నన్ను అక్కడిక్కడ డంబుల్స్ బేరం ఆడడం చూస్తూనే ఉంటారు. రాయేష్కి ఏమో ఖచ్చితంగా డంబుల్స్ కావాలి, నేనేమో తక్కువ కాస్ట్ చెప్తేనే తీసుకుందాం, ఇక్కడ అంతా క్వాలిటీ తక్కువ ఉంటాయి, అంత కాస్ట్ ఎందుకు పెట్టాలి అని చెప్పేసి నేనన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి బ్యాగ్స్ అసలు మనకి దొరకని బ్రాండ్ లేదు ఇక్కడ ఈ బ్యాగ్ స్టోర్లో. కాకపోతే అన్నీ ఫేక్ బ్రాండ్స్ అనమాట, స్పెల్లింగ్లోనే అర్థమైపోతుంది మంచి బ్రాండ్ కాదు అని చెప్పేసి. అండ్ ఇవన్నీ నైట్ ప్యాంట్స్ అయితే కొత్తవే, ఐ మీన్ వాడేసినవి కాదు. కాకపోతే 150, క్వాలిటీ బాగాలేదు, క్లాత్ బాగాలేదు, కానీ కొత్తవే అని అన్నట్టు అని అనిపించాయి. ఊరికే మీకు చూపిద్దామని చెప్పి చూస్తున్నాను. క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. ముందు చెప్పినట్టే ఎవరు కూడా క్లాతింగ్ కోసం అయితే వెళ్ళకండి అని అనేసి చెప్తాను నేను. ఇక్కడ చూసేవేమో వాల్ క్లాక్స్. యాక్చువల్గా వీళ్ళు డిస్ప్లేలో 3 పెట్టారు. ఆ పెట్టిన 3లో ఇప్పుడు నేను చేపెట్టాను కదా పైన చికెన్ది కొంచెం బాయిలింగ్ షేప్ లాగా ఉంది, బాదం షేప్లో, అది బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా వాలెట్స్, ఇంకా సాక్స్, అలాంటి డిఫరెంట్వి ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి ఏం తీసుకున్నానంటే చార్జర్ వైర్స్ ఉంటాయి కదా, కేబుల్స్. ఆ కేబుల్స్ విరిగిపోతూ ఉంటాయి, అంటే కొంచెం కట్ అయిపోయినట్టు ఉంటాయి ఎడ్జెస్లో. సో ఆ ఎడ్జెస్కి వేసుకోవడానికి ఒక స్ప్రింగ్ లాంటిది రౌండ్గా ఉంటుంది కదా, అవి ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్ వచ్చింది ఇక్కడ, 20 రూపీస్ అని అన్నారు. సరే 20 కదా వాడి చూద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్న ఈ వ్యాలెట్ అయితే చాలా బాగుంది, అంటే క్వాలిటీ బాగుంది. లోపల అంతా మంచిగా లేవు పాకెట్స్, బయట అయితే మంచిగా స్పాంజ్ లాగా క్వాలిటీగా బాగుందన్నమాట. అండ్ చెప్పాను కదా ఫోన్కి పెట్టేవి తీసుకున్నా అని చెప్పేసి, అది ఇదే. అండ్ సేమ్ ఇదే ప్రోడక్ట్ కొంచెం ముందుకు వెళ్ళినాక ఒకళ్ళేమో 40 రూపీస్ చెప్పారు. నేను ఇక్కడ ఆయన చెప్పడమే 20కి చెప్పారు. నేను ఏం అడగలేదు, తీసేసుకున్నాను అనమాట. 20 ఇంకేం అడుగుతాము అని చెప్పేసి. నేను కొంచెం ముందుకెళ్తే వాళ్ళు 40 చెప్పారు, ఇంకా కొంచెం ముందుకెళ్తే వాళ్ళు 60 చెప్పారు. ఒకటే ప్రోడక్ట్ని ఇన్ని డిఫరెంట్గా సేల్ చేస్తున్నారనమాట. నాకు అనిపించింది అడగడం రాకపోతే ఇంకా ఫుల్ కాస్ట్ ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ట్రిమ్మర్ అంట, రాయేష్ చూస్తున్నాడు. అంటే చూడడానికి డిఫరెంట్గా ఉంది, వాడితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని సిజర్స్ అండ్ హెయిర్ స్ట్రైట్నర్స్, బ్లోయర్స్, ఇలా చాలా ఉన్నాయి డిఫరెంట్ ఐటమ్స్. అండ్ ఇక్కడ మనం చూసేవన్నీ కూడా రోల్ అనమాట, అంటే ఇంట్లో స్టవ్ దగ్గర చిన్న రోల్ వాడతాం కదా అది. ఇది వచ్చేసేసి పర్ఫ్యూమ్. ఏ పర్ఫ్యూమ్ అయినా కూడా 100 రూపీస్, అంటే ఇప్పుడు నా చేతిలో ఉంది కదా చిన్నది, అది వచ్చేసేసి 100 రూపీస్ అంట. అండ్ కొంచెం వెనకాల ఉన్న పెద్ద పర్ఫ్యూమ్స్ ఏమో 300 అని చెప్పాడు. కొన్ని అయితే మంచిగానే ఉన్నాయి స్మెల్, కొన్ని అంత బాగాలేదు. నేను పర్ఫ్యూమ్స్ ఎక్కువగా వాడను, డ్యూస్ వాడతాను, అందుకనే జస్ట్ స్మెల్ చూస్తున్నాను. అండ్ దట్టు రాయేష్ ఇక్కడ ఫేక్ ఉంటుంది వద్దు అని చెప్తే సర్లే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను అనమాట. అంతా వచ్చేసి నార్మల్ మిర్రర్స్ అనమాట. ఇందులో కొన్ని మిర్రర్స్ కొంచెం మంచిగా యూనిక్గా ఉన్నాయి, బట్ కొన్ని మాత్రం నార్మల్ ఎప్పుడు ఇంట్లో పెట్టుకునే లాంటివి ఉన్నాయన్నమాట. చూసుకుంటూ వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏంటంటే రోడ్ సైడ్ మనకి చాలా డిఫరెంట్ ఐటమ్స్ కనిపిస్తాయి, అవసరం ఉన్నా లేకపోయినా. ఇవన్నీ మనకి చిన్నప్పుడు గుర్తుందా, చిన్న కాయిన్స్ ఉంటాయి కదా, అనాలు అండ్ పావుల బిళ్ళలు, 10 పైసల బిళ్ళలు, అలా డిఫరెంట్ కాయిన్స్ మనకి తెలియనప్పుడు ఉండేవి కదా మన ఇండియాలోనే. ఆ కాయిన్స్ అన్నీ ఇక్కడ పెట్టారు, సేల్ చేస్తారు అవి మనకు కావాలంటే. కాయిన్స్ కలెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. అండ్ ఇక్కడైతే ఫుట్వేర్ చూస్తున్నా, రాయేష్ కోసం కొనుక్కుంటాను అని అనేసి ఎప్పుడో అంటున్నాడు. ఏదో నా పిచ్చి కోసం చూస్తున్నాను తప్ప తీసుకోడు రోడ్ సైడ్, అసలు రోడ్ సైడ్ కాదు నార్మల్ షాప్స్లలో కూడా తీసుకోడు. సార్కి అది ఖచ్చితంగా ఒక బ్రాండ్ అయి ఉండాలి, అంటే కాల్ మీద తను చెప్పులు వేసుకున్నా షూ వేసుకున్నా ఒక బ్రాండ్ పేరు కనిపించాలి, లేకపోతే తీసుకోడు అనమాట. నేనేదో పిచ్చిదానిలాగా తీసుకుంటావా అని చూసి అడుగుతున్నాను అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ బొమ్మ ఏంటంటే చిన్నప్పుడు మనం
ఆడుకునే వాళ్ళం, చాలా మంది గుర్తుంటుంది. నిల్చోబెడితే కళ్ళు తెరుస్తుంది అండ్ పడుకోబెడితే కళ్ళు మూస్తుంది అనమాట. రాయేష్ ఏమో ఇప్పటికే ఇద్దరమే ఉంటున్నాం ఇంట్లో, ఇంక ఇది కళ్ళు మూసి తెరిచి చేసింది అనుకో ఖచ్చితంగా ఇంట్లో దయ్యం ఉందని భయపడతాము, ఎందుకులే అని చెప్తున్నాడు. కానీ ఎంత క్యూట్గా ఉన్నాయో. 150 చెప్పింది ఆ బొమ్మ ఒక్కొక్కటి వచ్చేసి, మేబీ బేరం ఆడితే తగ్గిస్తారేమో. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్ వాచెస్ చూస్తున్నాను అండ్ వీటి మీద ఏ బ్రాండ్ కూడా లేదు. వాళ్ళు అంటే స్పెసిఫిక్ ఒక బ్రాండ్ నేమ్ ఏం లేదు, నార్మల్గా ఏదో ఒక పేరు ఉంది, పిచ్చి బ్రాండ్స్ ఉంటాయి కదా అలాంటి పేరు ఉంది. నేను బెల్ట్ వాచ్ కావాలి అని చెప్పి చూస్తున్నాను అనమాట. నా చేతికి ఆల్రెడీ మీరు వాచ్ చూసి ఉంటారు కదా, అది వచ్చేసేమో పాజిల్ది. బట్ ఇలాంటి బెల్ట్ వాచ్ చూద్దాము అని చెప్పేసి చూస్తున్నాను. రాయేష్కి బ్రాండ్ పిచ్చి ఉంది తప్ప నాకు అంతగా ఏం లేదు. అది చేతికి కొంచెం అందంగా కనిపిస్తే చాలు, బ్రాండే ఉండాల్సిన అవసరం లేదు. నేను వాచ్ అయితే తక్కువ కాస్ట్ చెప్పారు, 150 చెప్పారు, 130కి ఇస్తా అన్నారు. నేను 100కి అడిగాను అనమాట. ఇచ్చుంటారో లేదో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే ఇక్కడ డిఫరెంట్ బెల్ట్ వాచెస్ అన్నీ ట్రై చేస్తున్నాను. అంతే, ఇప్పుడు నేను ఇక్కడ ట్రై చేస్తున్న వాచ్ నా చేతికి బాగుందో లేదో కూడా చెప్పండి. దీనికన్నా ముందు ఎల్లో కలర్ వాచ్ ట్రై చేశాను కదా, అండ్ ఇది వచ్చేసేసి కొంచెం వైట్ షేడ్లో ఉంది, కాకపోతే డయల్ మీద కొంచెం స్టోన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ డయల్స్ నా చేతికి కొంచెం సెట్ అయ్యేలాగా ఉన్నాయి. చాలా పెద్ద డయల్స్ నా చేతికి అంతగా సెట్ అవ్వవు అనమాట. సో ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూస్తున్నాను. నాకు ఏ వాచ్ సెట్ అయింది అండ్ నాకు 100 రూపీస్కి ఇచ్చుంటాడా లేదా అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నవన్నీ ఏమో బొమ్మలు. నాకు ఈ ఆటో అయితే భలేగా నచ్చింది, నిజంగా ఆటో ఉన్నట్టే ఉంది. అండ్ ఇదేమో వాటర్ ట్యాన్, అంటే వాటర్ టిన్ మన ఇంట్లో ఉంటుంది కదా, నిజంగా అలాగే ఉంది. కింద ప్రెస్ చేస్తే వాటర్ కూడా వస్తున్నాయి, పిల్లలకి చక్కగా అందులో వాటర్ వేసి ఇవ్వచ్చు. నిజంగా వాటర్ టిన్ ఉన్నట్టే ఉండింది. సో బొమ్మలు అయితే మంచిగానే ఉన్నాయి, కొనొచ్చు పిల్లలకి కావాలి అని అనుకున్న వాళ్ళు. అండ్ ఇది కొంచెం ఫ్యాన్ లాగా ఉంది, నాకు భలే నచ్చింది. ప్రెస్ చేస్తే తిరుగుతూ ఉందన్నమాట, ఫుల్ స్పీడ్గానే తిరుగుతుంది. అండ్ గాలి కూడా మంచిగానే వస్తున్నట్టు అని అనిపించింది. పిల్లలకైతే ఇంకా కొంచెం ఎక్సైటింగ్గా అనిపిస్తాయి కదా ఇవన్నీ. అండ్ హియర్ కమ్స్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అనమాట ఈ మొత్తం మార్కెట్లో. మార్కెట్కి దేనికోసం వెళ్ళినా వెళ్ళకపోయినా, షాపింగ్ చేసినా చేయకపోయినా ఇక్కడ చాలా రకరకాల బర్డ్స్ దొరుకుతాయి. ఇప్పుడు మనం చూసేవైతే పావురాలు అనమాట. ఇందులోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ మేల్ ఫీమేల్ ఉంటాయి, పిల్లలు ఉంటాయి, అంటే చిన్న పిల్లలు ఉంటాయి. అలా డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేడ్స్లో కూడా ఉంటాయి. వీటన్నిటి మధ్యలో ఇక్కడ చిన్న కుక్క పిల్ల భలే క్యూట్గా ఉంది చూడండి. సో ఇక్కడ మనం చూసేవన్నేమో ఇది నార్మల్ వైట్ అండ్ బ్లాక్ షేడ్లో ఉన్న పావురం అనమాట. అండ్ చూడండి ప్యారెట్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కొనకపోయినా అవన్నీ చూస్తేనే నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ క్యాట్ అయితే ఎంత క్యూట్గా ఉందో, ఒకటి బ్లాక్ ఒకటి వైట్ క్యాట్. పాపం పడుకుంటున్నాయి, అవి ఎప్పుడు అలా కేజ్లోనే ఉంటాయి కదా, అందుకే ముడుచుకొని పడుకుంటున్నాయి. పాపం అనిపించింది అలా కేజ్లో ఉంటే, కానీ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవి ర్యాబిట్స్ అయితే ఇంకా క్యూట్గా ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ పైన కనిపించేవన్నీ కూడా ప్యారెట్సే, స్కై బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్, ఇంకా నార్మల్ గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయన్నమాట. అలా మనకి ఎన్ని రకాల ప్యారెట్స్ కావాలంటే అన్ని రకాల ప్యారెట్స్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ డిఫరెంట్ షేడ్స్లో కూడా ఇక్కడ చూడండి, రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో 3 షేడ్స్లో ఉంది ఒక్కటే ప్యారెట్, భలేగా ఉంది. అండ్ ఇవన్నీ ర్యాబిట్స్ అనమాట. పాపం దగ్గరికి ముడుచుకొని పడుకున్నాయి, కేజీలో ఉండి అవేమో దునుకుతూ ఉంటాయి కదా మంచిగా. పాపం అనిపించింది నాకైతే నిజంగా. అండ్ ఇవి వచ్చేసి వైట్ కలర్ ప్యారెట్స్, ఎక్కువగా ప్యారెట్స్ ఉన్నాయి. ప్యారెట్స్, ర్యాబిట్స్ అండ్ పావురాలు ఉన్నాయి అంతే. ఈ 3 బాగా కనిపించాయి అనుకుంటా. అండ్ డాగ్స్ కూడా కనిపించినాయి లాస్ట్లో, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి ఈ 2 డాగ్స్. కాకపోతే ఈ 2వే కనిపించాయి, ఇంకా పెద్దగా కనిపించలేదు. ఎంత బాగున్నాయో, చేయి పెడితే కూడా ఏమనట్లేదు అది. కొంచెం ఇట్లా పిలవగానే వచ్చింది దగ్గరికి, చూడండి పట్టుకోవడానికి ఎంత ఎగ్జైట్ అవుతుందో, చేతులు ఇస్తుంది అడగగానే. భలే ఉన్నాయి, బాగా నచ్చింది నాకు. ఎవరన్నా వెళ్ళి తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోండి, ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ యాక్చువల్ మేము డంబుల్స్ దగ్గరకు వచ్చేసాము, మళ్ళీ ఇట్లా వేరమాడుతున్నాము. అండ్ మనకి ఇక్కడ అంబ్రిల్లా వాట్ నాట్ ఇది అది అని ఏమీ లేదు, ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడేమో మనం అంబ్రిల్లాస్ అవన్నీ ఉన్నాయి. ఇవే కాదు, వంట చేసుకునే సామాన్లు దొరుకుతాయి. అండ్ ఎలక్ట్రిసిటీ అంటే పవర్కి సంబంధించిన సామాన్లు దొరుకుతాయి. అండ్ గేమ్కి ఇక్కడ
క్యారమ్ బోర్డ్ చూస్తున్నాము. గేమ్స్ రిలేటెడ్వి, బ్యాట్స్, క్యారమ్ బోర్డ్స్, షటిల్ బ్యాట్స్, వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అంటే ఏది కొనాలి అని అనుకున్నా కూడా ఇక్కడ హ్యాపీగా వెళ్ళి కొనేసుకోవచ్చు. మేము లాస్ట్ టైం ఎర్రగడ్డ మార్కెట్ వచ్చినప్పుడు కూడా క్యారమ్ బోర్డే చూసాము. అండ్ ఇక్కడ చిన్న చిన్న ట్యాబ్లెట్స్లో ఉన్నాయి. అండ్ బోర్డు చూస్తే 10 రూపీస్ అని రాసింది. ఏంటి అని అడగడానికి వెళ్తే ఆయన చెప్పాడనమాట, ఏదన్నా ఒక పెన్ గీత కానీ ఏదన్నా పడితే అది సోప్. యాక్చువల్గా ఇది ఆ సోప్ని ఆ పర్టికులర్గా ఎక్కడైతే స్ట్రెయిన్ అయిందో దాని మీద కొంచెం రాసేసి ఇలా కొంచెం ఉసిగినట్టు చేసేస్తే ఆ మార్క్ అంతా పోతుంది, పెన్ మార్క్ అంతా పోతుంది ఆయన చూపించినప్పుడు. మరి ఆ పెన్ వల్ల మార్క్ పోతుందో నిజంగానే ఆ సోప్ వల్ల పోతుందో తెలియదు, కానీ జస్ట్ 10 రూపీసే కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఒకసారి నేను ఖచ్చితంగా షార్ట్స్లో యాడ్ చేస్తాను, ఏదైనా ఒక చిన్న మరక కానీ డ్రెస్సెస్ మీద ఉంటాయి కదా జనరల్గానే మరకలు, అవి పోతాయా లేదా అని చెప్పేసి ట్రై చేసి మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇవన్నీ జనరల్ కట్లరీస్ అనమాట. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు చూసి ఉన్నారంటే వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. చెప్పాను కదా ఇది అది అని లేకుండా అన్నీ దొరుకుతాయి. ఇక్కడేమో చాపర్స్ అండ్ హీటర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి రోడ్ మీద వెళ్తుంటే ఒక ఆయన పిలిచి మరీ చూపిస్తున్నాడు సేల్కి. ఈ 4 శారీస్ వచ్చేసి 1200 అంట. అంటే ఒక్కొక్క శారీస్ 400 అని చెప్తున్నాడు. క్వాలిటీ అస్సలు బాగాలేదు 400కి. ఇంకా మంచి మంచి షాప్స్లోనే చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా ఇలాంటి వాటిలోనే, కేఎల్ఎం లాంటి వాటిలోనే మంచి శారీ వస్తుంది. అంటే పట్టు చీర లాంటిది రాకపోయినప్పటికీ కూడా మంచిగా మెత్తగా మంచిగా ఉండేది వస్తుంది. అందుకని వద్దని చెప్పాను. అండ్ ఇంట్లో ఎప్పుడు నుంచో స్టూల్ తీసుకోవాలని అనుకుంటున్నాను, పీట, కానీ కుదరట్లేదు. ఇక్కడ తీసుకుందాము అని చెప్పి అడిగితే 100 రూపీస్. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్టోర్లో ఏదన్నా తీసుకుంటే 100 రూపీస్ అనమాట. రీజనబుల్ అనిపించింది నాకు. అండ్ అలాగే ఉంటాయి. ఇంతకుముందు ఇంటి దగ్గర అక్కడిక్కడ కూడా ప్లాస్టిక్ స్టోర్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా అంతే, ఏదైనా కూడా 100 రూపీస్ అని చెప్పేవాళ్ళు. మంచిగానే అనిపించినాయి నాకు, తీసుకోవచ్చు. కానీ ఆంటీ ఏంటంటే మనం అడుగుతాం కదా ఎంత ఏంటి అని, మినిమం రెస్పాండ్ అవ్వట్లేదు. జస్ట్ 100 రూపాయలు అని చెప్పింది, కూర్చుంది అంతే. ఇదెంత అదెంత అని అడుగుతుంటే అంటే ఇది దేనికి అని 1-2 క్వశ్చన్స్ ఉంటాయి కదా మనకి, అసలు ఆవిడ ఆన్సర్ చేసే ఉద్దేశం కూడా లేదు. అందుకనే అవి తీసుకోలేదు. అండ్ ఇది వచ్చేసి కోట్ అనమాట. లాస్ట్ టైం మనాలి వెళ్ళినప్పుడు సేమ్ కోటు, అంటే సేమ్ క్వాలిటీ లాగా అనిపించింది నాకు. మేబీ ఇందులో డిఫరెన్స్ ఉంటుందేమో. ఇదే కోట్ని నేను సరోజిని మార్కెట్లో తీసుకున్నాను. యాక్చువల్గా సరోజిని మార్కెట్ ఫుల్ వీడియో కూడా చేస్తాను, దాన్ని కింద ట్యాగ్ చేస్తాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. కొంచెం ఫుల్ లెంత్ ఉంటుంది ఆ కోటు, కొంచెం పొడవుగా ఉంటుంది అనమాట. అక్కడ వచ్చేసి 500 or 600కి తీసుకున్నాను. ఇక్కడ ఈ కోట్ వచ్చేసి జస్ట్ 300 అనమాట. నాకు అనిపించింది అక్కడ వరకు వెళ్ళి సరోజిని మార్కెట్లో కొనడం కన్నా కూడా ఇక్కడ కొనుక్కొని వెళ్తే పోయేదేమో, అనవసరంగా అక్కడ వెళ్ళి మళ్ళీ స్పెసిఫిక్గా షాపింగ్ కోసం ఒక డే అంతా పెట్టుకున్నాం. మెయిన్గా అశోక్ చూడాలి వీడియో, తనకి హ్యాష్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఇంకా వాళ్ళైతే ఇంకా కాస్ట్లీగా కొన్నారు కోట్. ఖచ్చితంగా ఫీల్ అయి ఉంటాడు, హైదరాబాద్లో కొనుక్కొని ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఈ వీడియో ఇక్కడ చూస్తే మాత్రం. అండ్ ఇవన్నీ జనరల్ టీ షర్ట్స్ జస్ట్ 200, 150. ఇక్కడ ఏ టాప్ అయినా కూడా 150, 200 ఉన్నాయి. కొన్ని టీ షర్ట్స్ బాగున్నాయి అన్నమాట, మంచిగానే అనిపించాయి కొన్ని అయితే. కొన్నేమో సైజ్ లేవు. అండ్ ఇట్లాంటి చోట ప్రాబ్లం ఏంటంటే సైజ్ కూడా అడగలేము, వాళ్ళు జస్ట్ ర్యాండమ్గా తీసుకొచ్చి పడేస్తారు. అండ్ యాజ్ యూజువల్ నేను ఏదో ఊరికే చూస్తున్నాను తప్ప ఎలాంటి మోడల్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి ఎర్రగడ్డ మార్కెట్లో క్లాత్ తీసుకునే ఉద్దేశం అయితే అస్సలు లేదు. ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది, ఇది ఎవరన్నా యూజ్ చేసి పడేసిందేమో అని చెప్పేసి. అలాంటి ఫీలింగ్ ఉంటే ఎంత కొత్తదైనా కూడా అలాంటి ఫీలింగ్ ఉంటే వేసుకోవాలి అనిపించదు అని చెప్పి తీసుకోలేదన్నమాట. అండ్ ఇక్కడ అయిపోగానే దీని ఆపోజిట్లోనే ఒక షూ అండ్ ఫుట్వేర్ స్టోర్ లాంటిది ఉందన్నమాట. చాలా బాగున్నాయి షూస్ అయితే. ఏ షూ అయినా కూడా 250 అంట. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న షూస్ అన్నీ కూడా 250. చాలా రీజనబుల్, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అండ్ అడుగున సోల్ చాలా సాఫ్ట్గా ఉంది, షూ లైట్ వెయిట్గా ఉన్నాయి, మంచిగా కంఫర్టబుల్గా ఉన్నాయి. ముందు డీమార్ట్లో నేను కొన్ని షూస్ చూసాను. డీమార్ట్ వీడియో కూడా చూడని వాళ్ళు ఉంటే కింద ట్యాగ్ చేస్తే చూడండి, అందులో చాలా షూస్ చూపించాను. అక్కడికన్నా కూడా నాకు యాక్చువల్గా ఇక్కడ షూ బాగా నచ్చాయి. ఇప్పుడు ఏదైతే ఒకటి నా చేతిలో ఉందో అదైతే ఇంకా బాగా నచ్చింది అనమాట. కానీ జస్ట్ షూ తీసుకొని 2 days కూడా అవ్వట్లేదు.
బట్ ఒక అట్లీస్ట్ ఒక 1 month తర్వాత అయినా వెళ్ళి మళ్ళీ చూస్తాను షూస్, బికాస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ ఇది నా కాలుకుంది డీమార్ట్లో తీసుకున్న షూ అనమాట. 2 పక్కన పెట్టి చూపిస్తున్నాను. రాయేష్ ఏమో అక్కడ షూనే బాగున్నాయి అన్నాడు డీమార్ట్ షూ కన్నా. అండ్ ఇవన్నీ వచ్చేసేసి ఫాస్ట్ ట్రాక్ ఫాజిల్ వాచెస్. చూడండి ట్యాగ్ కూడా ఉంది, ఫాస్ట్ ట్రాక్ ట్యాగ్. నిజంగా ఫాస్ట్ ట్రాక్ వాచెస్. అండ్ మనకి ఓన్లీ 200 to 300 మధ్యలో వచ్చేస్తాయి అనమాట. ఎంత మంచి కలెక్షన్ ఉందో, నిజంగా ఫాస్ట్ ట్రాక్ స్టోర్లో కూడా అంత ఉండదు. నిజమే అనుకుంటున్నారా? కాదు, అది డూప్లికేట్ ప్రోడక్ట్. కానీ ఎక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండదు, ఏది ఉండదు. చూడడానికి రియల్ ఫాస్ట్ ట్రాక్ వాచ్ లాగే ఉంటుంది. అంత మంచిగా ఉన్నాయన్నమాట. తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. బట్ ఐ ఆల్రెడీ హెడ్ సో మెనీ వాచెస్. అందులో చైన్ మోడల్లో చాలా ఉన్నాయి. బెల్ట్ మోడల్లో ఉంటే ఖచ్చితంగా తీసుకొని ఉండేదాన్ని. ఇవన్నీ వచ్చేసేమో కొన్ని స్పెట్స్ చూస్తున్నాను. రీసెంట్గా నేను లెన్స్ కార్ట్లో స్పెట్స్ షాప్ చేశాను. ఆ వీడియో కూడా కింద ట్యాగ్ చేస్తా, చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎంత కాస్ట్ పడింది ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసాను. ఇక్కడేమో జస్ట్ ఇట్లా గాగుల్స్ ఉంటాయి కదా, ఎక్కడన్నా అవుటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఫొటోస్ దిగడానికి బాగుంటుంది అని చెప్పి ఈ రౌండ్ గ్లాసెస్ అయితే చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చాయి అనమాట. 150 చెప్పారు, వెరీ రీజనబుల్, తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి స్పెట్స్, కల్కి స్పెట్స్. మీకు అనిపించాయి అలాగా? కమెంట్ చేయండి కింద. నాకైతే అలా అనిపించి ఊరికే ట్రై చేశాను, కానీ టేస్ట్కి బాగాలేదనమాట. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా వేస్తారు కదా షీట్స్, స్టిక్కర్స్, వాల్ స్టిక్కర్స్. అండ్ కొన్ని షెల్ఫ్ కూడా ఈ మధ్య స్టిక్కర్స్ అతికించుకుంటున్నారు. అలాంటివన్నీ సేమ్ ఆన్లైన్ కాస్టే ఉన్నాయి, పెద్దగా డిఫరెన్స్ ఏం లేవు. ఎందుకంటే ఆన్లైన్ కాస్టే ఉంటాయి, ఇవి సీల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఆన్లైన్లో ఎలా దొరుకుతాయి ఇక్కడ కూడా అలాగే దొరుకుతాయి. అండ్ ఇప్పుడు నేను చూస్తుంది రాయేష్కి బాగా నచ్చింది. కానీ సేమ్ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో తక్కువ ఉంది. ఇక్కడైతే 5 meters అయితే 150 అంట, 10 meters అయితే 300 అంట. ఇంచుమించు ఆల్మోస్ట్ ఫ్లిప్కార్ట్లో కూడా అదే కాస్ట్ ఉంది. ఇంకా చెప్పాలంటే 10 or 20 rupees తక్కువకే ఉన్నాయి. అందుకనే తీసుకోలేదు. ఇంకా జస్ట్ అలా వాక్ చేస్తూ మీకు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూపించేస్తున్నాను. ఇవి వచ్చేసేసి పెయింట్ బకెట్స్ ఉంటాయి కదా, పెరుగు బకెట్లు, అవన్నీ అవి కూడా అమ్ముతారు కావాలి అని అనుకున్న వాళ్ళకి. అండ్ ఇవేమో తులసి చెట్టు పెట్టుకోవడానికి స్టాండ్. జస్ట్ 2 days బ్యాకే మీషోలో ఆర్డర్ పెట్టా. ఇది వచ్చేసి ఆంటీ 200 చెప్పారు, 150 అలా ఇస్తారేమో ఫైనల్గా. నాకు మీషోలో 2 వచ్చేసి, అంటే 2 stands వచ్చేసి 170 అలా పడినాయి, అందుకే తీసుకోలేదు. అంతే ఈ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.